చెప్పండి సార్. చెప్పండి సతీష్ చెప్పండి. మాట్లాడచ్చు సార్ 1 minute. చెప్పండి సార్. సార్ ఏం లేదు, చిన్నది. మదన్ గారు అని మన ఫ్రెండ్ అనమాట, శాంతి గారి హస్బెండ్. ఆ ఇష్యూ చిన్నది మీతో మాట్లాడదామని. చెప్పండి. అది ఏం లేదు, ఆ ఇష్యూ అనేది మదన్ గారు మన ఫ్రెండ్. వాళ్ళిద్దరు ఇష్యూ మీకు తెలిసిందే, చిన్నది నాకు తెలిసినంత వరకు. నాకు మొన్న అతను చేశాడండి, పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నాడు. నేను అన్నా నీకేం కావాలా బాబు, నీ ఏం కావాలో నువ్వు చేసుకో, నాకేం సంబంధం ఉంటదయా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని నేను చెప్పాను. ఇక్కడ ఇష్యూ ఏం లేదు సార్. ఆయన వరకు ఏంటంటే అంటున్నారు, కొంచెం బేబీ ఒకటి వచ్చింది, ఆ బేబీలో అంటే మీరు అప్పుడు మనం దీంట్లో పెట్టిన సంతకం అయి పెట్టారు. ఆ సంతకం పెట్టినప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పేదంటే మీరే యువర్ ద పర్సన్, ఇదని మెయిన్ పర్సన్ చెప్తున్నారు వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు నేను చెప్తాను ఇష్యూ. ఇప్పుడు ఆ రోజు అటెండర్ గా నేను యాక్చువల్ గా నేను అక్కడ ఉన్నాను. ఆ రోజు నేను ఎక్కడ ఉన్నాను ఇన్సిడెంటల్ గా, నాకేదో పని మీద ఉంది. వీళ్ళు రామ్ అని చెప్పనేసి వాళ్ళే ఫోన్ చేశారు, అర్జెంట్ ఎమర్జెన్సీ, మేము ఇక్కడ హాస్పిటల్ పోతున్నాము సార్, రండి సార్ అని అంటే వెళ్ళాను. వాళ్ళేదో హాస్పిటల్లో డాక్టర్లు ఆయన వాళ్ళు తిరుక్కుంటా ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాను. అప్పుడు వాళ్ళు సంతకం పెట్టకుంటే మనం పెట్టాము. ఇష్యూ ఎలా వచ్చిందంటే సార్, అంటే మీరే అన్నట్టుగా వచ్చింది. వచ్చినప్పుడు ఆ వర్డింగ్ అని బయటకు వచ్చింది అనుకోండి, మీరు గౌరవంగా ఉన్న వాళ్ళు మీ పేర్లు ఇంకో పేరు చండాలంగా ఉంటాయి. ఉండండి, ఆగండి, నేను మాట్లాడతాను. నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ రెడీ ఫర్ ట్రయల్ అంటున్నాను కదా. అంతే అంటే మీరు తప్పు చేయలేనప్పుడు మీకేంటి, మీరు న్యాయంగా హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకేంటి 100% సార్. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా. వాటి చేసుకుని సావనివ్వండి, మనకింత దరిద్రం అంతా మనకు. ఒక్క మాట నేను తేడాగా ఇప్పుడు చెప్పింది, ఆ రోజు చెప్పింది, ఇప్పుడు చెప్పింది అతనికి ఏదో తేడాగా ఉందని వెరిఫై చేసుకోమని చెప్పండి. నేను చెప్తూనే ఉన్నాను సార్. నేను దేనికైనా రెడీ అంటే మళ్ళీ పొద్దునొక్కడు వాటిని పిచ్చి లెక్కన అది పొద్దునొక్కడు ఫోన్ మెసేజ్ చేయడం ఏంటి నాకు అర్థం కదా. అదే మెసేజ్ నేను ఫోన్ కూడా ఎత్తడం సార్. నేను 11 months ఉన్నాను సార్ వైజాగ్ లో. ఎవ్రీడే విజయసాయిరెడ్డి సార్ తో పాటు ఉండేవాడిని. మొత్తం గీతం యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం కుట్టించింది నేనే దగ్గరుండి. గీతం యూనివర్సిటీ కొట్టించింది కూడా నేనే. అవును, మీరు ఎక్కువ ఇదే చూసారు కదా, సివిల్ రెవెన్యూ, మొత్తం రెవెన్యూ, అక్కడ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నిటినీ తీసేసుకోవటం.